వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బ్లాక్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంకొక వీడియోని చూద్దాం. కళ మరియు రూపకల్పన యొక్క అంశాలు, వాటిని ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ అని అంటాం. సో ఈ సబ్జెక్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉన్నాము. ఎందుకంటే డిజైన్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కవర్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉన్నాము. సో పార్ట్ 1లో కొన్ని చూద్దాం, పార్ట్ 2లో కొన్ని నేర్చుకుందాం. ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేవి ఈ వీడియోలో చూద్దాం. మనం కొన్నిసార్లు డిజైన్ చూసినప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు అది నాకు ఇష్టం లేదు అని చెప్పడం చాలా ఈజీ. కానీ అది ఇష్టం లేదు అనడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు రీజన్ చెప్పడం చాలా కష్టం. ఈజీగా చెప్పేస్తాం, ఈ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగాలేదు అని చెప్పేస్తాం. కానీ ఎందుకు బాగాలేదు, ఎందుకు బాగుంది అని అడిగినప్పుడు దానికి కావాల్సిన కారణాలు చెప్పడం చాలా కష్టం అన్నమాట. సో అది ఎట్లా చెప్తాము, ఆ కారణం ఎప్పుడు చెప్పగలం మనం అన్నది నెక్స్ట్ చూద్దాం. డిజైన్ మీద ఇష్టము అయిష్టము అని చెప్పడానికి కొన్ని అంశాలు విజిటర్ని లేదంటే యూజర్ని ప్రభావితం చేస్తాయి. ఆ అంశాలనే ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అని అంటాం. అది ఎందుకు ఇష్టం ఉంది, అది ఎందుకు ఇష్టం లేదు అని చెప్పడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ కొన్ని వాటిలో డిజైన్కి సంబంధించినవి ఉంటాయి. ఆ డిజైన్కి సంబంధించిన అంశాలే యూజర్ పైన, అంటే అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఏవైతే మనం అంశాలని అంటున్నామో, ఏవైతే మనం ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అని అంటున్నామో, అవి చూసే వాళ్ళని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, వాళ్ళపైన ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి అనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ని డిఫైన్ చేయమన్నప్పుడు ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే, ది ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్టిస్ట్ అండ్ డిజైనర్స్ వర్క్ విత్ టు క్రియేట్ ఎ డిజైన్ ఆర్ కంపోజిషన్. అంటే డిజైన్ యొక్క అంశాలు ఏంటి అని అంటే, డిజైన్ని చేయడానికి యూజ్ చేసే అంశాలు ఏవైతే ఉంటాయో, డిజైనర్స్ ఏ అంశాలని ఆధారంగా చేసుకొని డిజైన్ని క్రియేట్ చేస్తారో ఆ అంశాలన్నింటినీ కలిపి ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అని అంటాం. అవే డిజైన్ యొక్క అంశాలు అన్నమాట. అవి ఏమేమై ఉండొచ్చు అంటే, అది లైన్ అని, షేప్, స్పేస్, వాల్యూ, కలర్ అండ్ టెక్స్చర్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అని అంటాం, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అని అంటాం. ఇవన్నీ కూడా డిజైన్ యొక్క అంశాలే. ఏవేంటి అవి? లైన్, షేప్ అంటే ఆకారం, స్పేస్ అంటే స్థలం, వాల్యూ అంటే దాని విలువ, కలర్ అంటే అఫ్కోర్స్ రంగు, అండ్ టెక్స్చర్ అంటే ఆకృతి అని. సో ఒక్కొక్క దాన్ని మనం డిఫైన్ చేసి చూద్దాం. లైన్ ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది, షేప్ ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది, స్పేస్ అండ్ వాల్యూ ఎట్లా యూజర్ పైన ఇంపాక్ట్ని చూపిస్తాయి, కలర్ అండ్ టెక్స్చర్ ఆల్సో. సో లైన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం? కదిలే బిందువు ఒక ఉపరితలం పైన, అంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్ పైన కదిలే డాట్ని లైన్ అని అంటాం. అంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక పాయింట్ని ఇనిషియేట్ చేసి దాన్ని కంటిన్యూస్గా మూవ్ చేస్తే వచ్చేదాన్ని లైన్ అని అంటాం. దట్ మస్ట్ బి అన్ సర్ఫేస్. ఒక ఉపరితలం పైన ఒక దగ్గర ఒక బిందువు పెట్టి దాన్ని కంటిన్యూస్గా మనం డ్రాగ్ చేస్తూ ఉంటే వచ్చేదాన్ని లైన్ అని అంటాం. ఈ లైన్లని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు డిజైన్లో. ఈ లైన్లే కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని దగ్గరగా ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి. వాటి షేప్ని గమనించినట్టయితే లైన్లు కొన్ని హారిజంటల్ లైన్స్ ఉంటాయి, కొన్ని వర్టికల్ లైన్స్ ఉంటాయి, కొన్ని డయాగ్నల్ లైన్స్ కూడా ఉంటాయి. ఈ హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ అండ్ డయాగ్నల్ లైన్స్లో కల్లా డయాగ్నల్ లైన్స్ అయితే కొంచెం డైనమిక్గా చూసే వాళ్ళ దృష్టిని ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి. అందుకే మన డిజైన్లో ఎక్కువగా కర్వ్స్ ఉంటాయి. సో ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు యూజర్స్. ఏదన్నా మోషన్ చూపించాలన్నా లేదంటే డెప్త్ని చూపించాలన్నా మనం డయాగ్నల్ లైన్స్నే వాడతాం డిజైన్లో. ఈ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేయడానికి. సో చాలా రకాల లైన్స్ ఉంటాయి, హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, డయాగ్నల్ లైన్స్. ఒక్కొక్కసారి అన్ని రకాల లైన్స్ కూడా యూజ్ చేస్తాం డిజైన్లో. సో లైన్ లేకుండా మ్యాక్సిమం డిజైన్స్ అనేవి చాలా కష్టం. సో లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ డిజైన్లో. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిజైన్ చూసినట్టయితే అది కంప్లీట్ లైన్ ఆర్టే. సో టాప్ టు బాటమ్, అంటే సో లెఫ్ట్ టు రైట్ మీరు ఎక్కడ చూసినా కానీ సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింగిల్ లైన్ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇవన్నీ డయాగ్నల్ లైన్స్, అంటే ఇవి హారిజంటల్ వర్టికల్ లైన్స్ కావు, ఇవి కర్వ్స్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఆల్ టుగెదర్ కలిపితే వచ్చిన డిజైన్. సో ఇట్లా కూడా డిజైన్ని మనం డిఫైన్ చేయొచ్చు ఓన్లీ లైన్ని బేస్ చేసుకొని. ఒక లైన్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయిపోయింది, ఆ మూవ్ అయిన లైన్లో చాలా ఆకారాలు ఉన్నాయి చూడండి. అవన్నింటినీ కలిపితే మనకు డిజైన్ లాగా క్రియేట్ అయిపోయింది. అదే రైట్ సైడ్ దీంట్లోకి వస్తే సో లైన్స్ అన్నీ కూడా హారిజంటల్ లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్లో మళ్ళీ డాటెడ్ లైన్స్ ఉన్నాయి,
థిక్ అండ్ థిన్ లైన్స్ ఉన్నాయి, జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి. సో అదే ఇంకా వెయిటేజ్ని చూస్తే థిక్ లైన్స్ అండ్ థిన్ లైన్స్ అండ్ వేరియబుల్ లైన్స్ అని. వేరియబుల్ లైన్ అంటే ఒకటే రకంగా ఉండదు, అది మందంగా ఉండదు, కంప్లీట్గా పలుచగా ఉండదు. సో అవి రెండు మిక్స్ అయి ఉండేదాన్ని మనం వేరియబుల్ లైన్ అంటాం. సో అట్లాగే డిపెండ్స్ అపాన్ షేప్, అంటే ఆ షేప్ని బట్టి, ఆ ఆకారాన్ని బట్టి స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, కర్వ్డ్ లైన్స్ ఉంటాయి, జాగ్డ్ లైన్స్ ఉంటాయి, వేవీ లైన్స్ ఉంటాయి, బ్రోకెన్ లైన్స్ ఉంటాయి. ఆ డాటెడ్ లైన్ మనం బ్రోకెన్ లైన్స్ అని అంటాం. నెక్స్ట్ ఎలిమెంట్కి వస్తే షేప్, దాన్ని ఆకారం అని అంటాం. షేప్ అనేది 2 డైమెన్షనల్, దీనికి థర్డ్ డైమెన్షన్ ఉండదు, ఓన్లీ 2 డైమెన్షన్సే ఉంటాయి, అది పొడవు, వెడల్పు. మనం మన నిజ జీవితంలో చాలా ఆకారాలు చూస్తుంటాం. సో ఈ షేప్ని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే, ఒక నిర్దిష్టమైన లేదంటే ఒక బౌండరీ ఉన్న సరిహద్దుని ఒక షేప్ అని అంటాం. సో షేప్ అనేది కంపల్సరీగా అంటే సటన్ పొడవు కానీ సటన్ వెడల్పు కానీ డిఫైన్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ 2 రకాల షేప్స్ ఉంటాయి, ఒకటి జియోమెట్రిక్ షేప్స్ అని, ఒకటి ఆర్గానిక్ షేప్స్ అని. ఆర్గానిక్ షేప్స్ అంటే మనకి జనరల్గా నేచర్లో కనపడే షేప్స్ అన్నింటినీ ఆర్గానిక్ షేప్స్ అని అంటాం. అవి కూడా చూద్దాం, ఎగ్జాంపుల్స్ ఏముంటాయి ఆర్గానిక్ షేప్స్ అనేది. కొన్నేమో జియోమెట్రిక్ షేప్స్ అంటే వాటి గురించి ఇంకా మనం మాట్లాడక్కర్లా, ఈజీగా తెలిసిపోతాయి. అవి వృత్తం, త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం. సో వీటిని మనం ఇంగ్లీష్లో సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అని అంటాం. సో మరి ఆర్గానిక్ షేప్స్ ఏముంటాయి అంటే మనకు నేచర్లో చాలా కనిపిస్తుంటాయి, లేదంటే మనం మాన్యువల్గా గీసిన ఏ షేప్నైనా కానీ ఆర్గానిక్ షేపే అని పిలుస్తాం. అండ్ ఈ ఆర్గానిక్ షేప్స్ కంటే జియోమెట్రిక్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాసివ్ అండ్ డెకరేటివ్గా ఉంటాయి అండ్ స్టాటిక్గా ఉంటాయి వెన్ వీ కంపేర్ విత్ ఆర్గానిక్ షేప్స్. మనం ఆర్గానిక్ షేప్స్తో పోల్చినప్పుడు జియోమెట్రిక్ షేప్స్ అనేవి నిష్క్రియాత్మకమైనవి, అంటే ప్యాసివ్ అని అంటాం, అలంకారంగా ఉంటాయి అండ్ కాన్స్టెంట్గా స్టాటిక్గా ఉండిపోతాయి అవి. ఎందుకంటే సర్టన్ బౌండరీ ఉంటుంది, సర్టన్ షేప్ ఉంటుంది అండ్ దే ఆర్ నాట్ యాక్టివ్, దే విల్ బి ఆల్వేస్ ప్యాసివ్ మోడ్లో ఉంటాయి. సో ఇక్కడ కొన్ని మనం ఎగ్జాంపుల్ చూడవచ్చు ఆకారాలకి. లెఫ్ట్ సైడ్ జియోమెట్రిక్ షేప్స్ ఏవైతే ఉన్నాయో, సో సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ అండ్ పాలిగాన్, వాటిని బేస్ చేసుకొని కింద కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ చూస్తే కొన్ని ఆర్గానిక్ షేప్స్ ఉన్నాయి, అవి నేచర్లో కనపడే డిఫాల్ట్ షేప్స్ అనమాట. ఇక్కడ చూస్తే కొన్ని గ్రూప్ ఆఫ్ లీవ్స్ కానీ, ఐస్ క్యూబ్స్ కానీ, క్లౌడ్స్ కానీ, నీకు అక్కడ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, అవి యాక్టివ్గా చేంజ్ అవుతూ ఉంటాయి, అవి అంటే స్టాటిక్గా ఉండవు. అవి కిందికి వస్తే మాన్యువల్గా డ్రా చేసిన వాటిని కూడా ఆర్గానిక్ షేప్స్ అంటామని చెప్తాం. కిందికి వస్తే కొన్ని కలర్ డ్రాప్స్ ఉన్నాయి, ఈ కలర్ డ్రాప్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, సో వీటిని ఆర్గానిక్ షేప్స్ అని అంటాం. నెక్స్ట్ ఫార్మ్స్, రూపాలు అని అంటాం. రూపం ఎట్లా వస్తుంది? ఈ 2 డైమెన్షనల్ షేప్స్ని గ్రూప్గా తీసుకుంటే వచ్చేవి ఫార్మ్స్ అనమాట. సో ఈ 2D షేప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లేకుండా 3D ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవు. సో ఫార్మ్స్లో ప్రతి ఫార్మ్కి వాల్యూమ్ ఉంటుంది, మాస్ ఉంటుంది, సర్టన్ స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తాయి అవి. సో అంటే ఎవ్రీ ఫార్మ్ విల్ హ్యావ్ వాల్యూమ్, మాస్ అండ్ స్పేస్, 3 ఉంటాయి ప్రతి రూపానికి. ఇవి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అనమాట. షేప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి 2 డైమెన్షనల్ అయితే, ఈ ఫార్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. 2 డైమెన్షనల్ ఉన్న వాటిని షేప్స్ అని అంటాం, 3 డైమెన్షనల్లో ఉన్న వాటిని ఆబ్జెక్ట్స్ అని అంటాం. వెరీ క్లియర్. అండ్ ఈ 3D ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 3D అంటే 3 డైమెన్షనల్, ఈ 3D ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2D షేప్స్ని బేస్ చేసుకొని క్రియేట్ అవుతాయి. అండ్ ఈ 3D ఆబ్జెక్ట్ని ఏ యాంగిల్ నుంచి అయినా చూడొచ్చు. అదే రెక్టాంగిల్ ఉందనుకోండి, ఓన్లీ ఒక యాంగిల్లోనే మనకు కనిపిస్తుంది, విడ్త్, పొడవు, అండ్ దానికి ఇంకో యాంగిల్ అంటూ ఉండదు, ఒక యాంగిల్లోనే మనం చూడాలి. అదే ఆబ్జెక్ట్ అనుకోండి, సో ఏ యాంగిల్లోనైనా నువ్వు చూడొచ్చు ఆబ్జెక్ట్ని, దానికి డెప్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, కాబట్టి సో డిఫరెంట్ యాంగిల్స్లో మన 3D ఆబ్జెక్ట్ని చూసుకోవచ్చు. అండ్ ఈ 3D ఆబ్జెక్ట్ని ఎట్లా మెజర్ చేస్తాం, ఎట్లా కొలుస్తాం అంటే దానికి 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఎత్తు, వెడల్పు, డెప్త్. సో హైట్, విడ్త్ అండ్ డెప్త్ అని 3 అంశాలు ఉంటాయి, 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని 3D ఆబ్జెక్ట్ని మెజర్ చేయొచ్చు. 3D ఆబ్జెక్ట్ని మెజర్ చేయడానికి హైట్, డెప్త్ అండ్ విడ్త్ అనే 3 పారామీటర్స్ యూస్ చేస్తాం. అదే ఇందాక చెప్పినట్టు 2D షేప్స్ని కంబైన్ చేస్తే వచ్చేదాన్నే 3D ఆబ్జెక్ట్ అంటాం. సో అగైన్ ఈ 3D ఆబ్జెక్ట్కి డెకరేట్ చేయాలన్నా, దాన్ని ఎన్హాన్స్ చేయాలన్నా, అంటే ఎన్హాన్స్ అంటే మెరుగుపరచడం, దాన్ని మెరుగుపరచాలన్నా ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని వాటికి దీనికి యాడ్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. సో అవే కలర్ అండ్ టెక్స్చర్. ఒక 3D ఆబ్జెక్ట్ని తీసుకొని క్యూబ్, లెటర్సే క్యూబ్, ఒక క్యూబ్ ఫార్మాట్ని తీసుకుంటే మల్టిపుల్ రెక్టాంగిల్స్ని యాడ్ చేస్తే వచ్చేదే క్యూబ్. ఆ క్యూబ్ని తీసుకొని, ఆ క్యూబ్కి నార్మల్ క్యూబ్ అయితే ఒక ప్లెయిన్ నార్మల్ కలర్లో ఉంటుంది,
దానికి ఒక్కొక్క సర్ఫేస్కి ఒక్కొక్క కలర్ అప్లై చేసి అండ్ టెక్చర్ని అప్లై చేస్తే డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్లో కనిపిస్తుంది. అట్లాగా సో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా దాన్ని ఎన్హాన్స్ చేయాలి అంటే మళ్ళీ ఇంకో కొన్ని ఎలిమెంట్స్ని మనం యాడ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం 3D క్యూబ్ని చూడొచ్చు. పైన ఒక సర్ఫేస్, లెఫ్ట్ ఒక సర్ఫేస్ అండ్ ఫ్రంట్ సైడ్ ఒక సర్ఫేస్, 3 అదర్ సర్ఫేసెస్, బ్యాక్ 2 ఉన్నాయి, బాటమ్ ఒకటి ఉంది. అట్లాగా మల్టిపుల్ యూ కెన్ సీ ఈ డైరెక్షన్లో మనం చూడొచ్చు. అంటే లెఫ్ట్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్ అండ్ స్ట్రైట్ ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్లో మనం ఈ 3D ఆబ్జెక్ట్ని చూడొచ్చు. అండ్ ఈవెన్ టాప్ డైరెక్షన్లో కూడా మనం ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదే కిందికి వస్తే కింద కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. క్యూబ్ ఉంది అండ్ ట్రయాంగిల్స్ని కలిపితే వచ్చే ఆబ్జెక్ట్ ఉంది, సర్కిల్స్ని కలిపితే వచ్చే ఆబ్జెక్ట్ ఉంది. రియల్ టైమ్ ఆబ్జెక్ట్ మొబైల్ని తీసుకుంటే మొబైల్ కూడా 3D ఆబ్జెక్టే. దానికి సటన్ అంటే కొంత మందం, వెడల్పు అండ్ హైట్. ఆ మందం అనేది డెప్త్ అనమాట. ఆ డెప్తే ఆ మొబైల్ ఎంత లా ఉంది అనేది తెలియజేస్తుంది. సో ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ 3D ఆబ్జెక్ట్కి. ఇట్లాగా డైలీ లైఫ్లో మనం చాలా ఆబ్జెక్ట్స్ని చూస్తుంటాం. ప్రతిదీ ఒక ఆబ్జెక్టే. ప్రతిదీ కూడా ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని మెజర్ చేయొచ్చు ప్రతి ఆబ్జెక్ట్ని కూడా. సో అట్లా 3D ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ 2D షేప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.